హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. క్లైమేట్ అయితే సూపర్ ఉంది. అండ్ వ్లాగ్స్ ఈ మధ్య నేను పెట్టట్లేదు అని చాలామంది నాకు ఈ మధ్య ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి అనమాట. సో నేను కూడా అనుకుంటున్నా కొంచెం రెగ్యులర్గా చేద్దాము అని. అండ్ ఆగస్ట్లో ఏదో ఒక పండగ అవి ఉంటాయి కాబట్టి ఎలాగో రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తా. బట్ ఇంట్లో వ్లాగ్స్ కూడా పెడదాం అనుకుంటున్నా. నా శ్రావణ మాసం క్లీనింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ నేను 1 month ముందు నుంచి స్టార్ట్ చేస్తాను క్లీనింగ్, కానీ దగ్గరికి వచ్చే వరకు కంప్లీట్ అవ్వదు. బేసిక్గా మెయిన్ రూమ్స్ అయితే అయిపోయాయి. ఆల్మోస్ట్ కిచెన్ మెయిన్ నాకు అది అయిపోయింది. బెడ్రూమ్స్ కూడా అయిపోయాయి. ఓన్లీ హాల్, ఇదిగోండి బాల్కనీ అండ్ డైనింగ్ రూమ్ ఉంది. సో అవి రోజు చేద్దాం అనుకుంటున్నా. సో అవి కంప్లీట్ చేస్తే కంప్లీట్ అయిపోయినట్టే. సో కర్టన్స్ అవి వాష్ చేయాలి. రోజు వర్షం పడడం వల్ల వాష్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. సో బెడ్రూమ్స్లో అన్నీ వాష్ చేశాను. ఓన్లీ మా బెడ్రూమ్లో వాష్ చేయాలి. అండ్ ఇవి వాష్ చేయాలంటే పీరియడ్స్ అయ్యాక చేద్దాంలే అన్నట్టు ఆగాను అనమాట, కావాలని. సో అదనమాట. సో ఈరోజు అందుకే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడే జిమ్ నుంచి కూడా వచ్చాను, కుకింగ్ కూడా స్టార్ట్ చేశాను. సో లంచ్ అయ్యాక ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా క్లీనింగ్. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నేను యాక్చువల్లీ శ్రావణ మాసం క్లీనింగ్ కిచెన్ చేసేటప్పుడు చూపిద్దాం అనుకున్నా. అసలు కిచెన్ అయితే లిటరల్లీ 6 hours పట్టింది నాకు క్లీన్ చేయడానికి. అప్పుడు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెట్టాను. అమ్మో ఇంకా బ్లాగ్ కూడా తీస్తే చాలా టైం పట్టేస్తుంది, అందుకని నేను ఇంకా చేయలేదు. ఎందుకంటే చాలా డీప్ క్లీనింగ్ చేశాను కిచెన్. సో చాలా టైం పట్టింది అనమాట. ఇవి కొంచెం బేసిక్గా అయిపోతాయి ఫాస్ట్గానే, బట్ కొంచెం ఎక్కువ డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి. ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది ఇవాళ క్లీనింగ్. సో మీరు కూడా చూస్తారు నాతో పాటు. మీ క్లీనింగ్ ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది కదా. సో ఇంకా నాలాగే ఎవరిది అవ్వలేదు వాళ్ళు కూడా కామెంట్ చేయండి నాకు. సో ఆయన కూడా ఉన్నారు. సో ఆయన హెల్ప్ కూడా తీసుకొని ఫ్యాన్స్ అవి కూడా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. సో కుకింగ్ అయిపోయిందని చెప్పా కదా, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇది ఉంది, రసం ఉంది. సో ఇంకా లంచ్ చేసేసి స్టార్ట్ చేయాలి క్లీనింగ్ అంతా. వన్స్ మొదలు పెట్టామంటే నైట్ అయిపోతుంది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిందనమాట. సో అది కూడా చేసేద్దాం అన్నట్టుగా ఇంకా అది కూడా స్టార్ట్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు బయట నుంచి తెచ్చుకుంటే అస్సలు నచ్చదు. సో ఇంట్లోనే మోస్ట్లీ ప్రిపేర్ చేస్తాను ఓపిక చేసుకుని. సో ఆల్మోస్ట్ నేను ఒకసారి చేశాను అని అంటే ఒక 3 months వరకు ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం పసుపు వేస్తాను అంతే, ఇంకేం వేయను దాంట్లో. సో ఇంకా వెల్లుల్లి సపరేట్గా చేసి అల్లం సపరేట్గా చేసి తర్వాత 2 మిక్స్ చేసేస్తాను. ఈ లోపే ఏమైందంటే మిక్సీ ఏదో ప్రాబ్లం అయింది. సో మధ్యలో హీట్ వచ్చేసింది అనమాట, పొగలు వచ్చేసింది. ఏమైందో అర్థం కాలేదు. సో భయం వేసింది. ఆయనేమో నేను చేస్తాను ఉండని చేసేస్తున్నారు, కానీ కింద నుంచి పొగ వస్తుంది. సో అందుకని ఇంకా మిక్సీ జార్ మార్చి ఇంకా పెద్ద దాంట్లోకి వేసి ఇంకా మిక్సీ పట్టేశాను అనమాట. ఇదివరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకునేదాన్ని, లేదంటే అత్తయ్య దగ్గర తెచ్చుకునేదాన్ని, మమ్మీ దగ్గర నుంచి కానీ అత్తయ్య దగ్గర నుంచి కానీ. సో ఇప్పుడు ఇంక ఇంట్లోనే చేసేసుకుంటున్నాను నేను. ఓకే గైస్, ఇప్పుడు నా స్కిన్ కేర్ టైం. యూస్ చేస్తుంటే గుర్తొచ్చింది ఈ ప్రోడక్ట్ గురించి. ఇది ఆల్మోస్ట్ నాది అయిపోయింది బాటిల్. నేను దీని గురించి రివ్యూ చేస్తాను అని చెప్పాను. సో ఆల్మోస్ట్ అయిపోయాకే రివ్యూ చేస్తున్నాను. సో ఇంకా కొంచెం ఉంది, అది కూడా 1 day 2 daysలో అయిపోతుంది. సో ఏమంటే నియాసినమైడ్ బ్యూటీ ఆఫ్ జాస్మిన్ సీరం అనమాట. అది నేను కింద ట్యాగ్ చేస్తాను మీకు కావాలంటే. నాకు నచ్చింది. అంటే నియాసినమైడ్స్ నేను చాలా బ్రాండ్స్లో ట్రై చేశాను. ఆర్డినరీ, మినిమలిస్ట్, డెర్మాకో, చాలా బ్రాండ్స్లో ట్రై చేశాను. బట్ నాకు ఇది బాగుంది అనిపించింది. ఇది కొరియన్ స్కిన్ కేర్ అనమాట, కొరియన్ స్కిన్ కేర్ బ్రాండ్. దీంట్లో మీకు చూపించాను కదా ఆల్రెడీ నేను సన్ స్క్రీన్ వాడుతున్నాను అని చెప్పి. సో దాంట్లోనే ట్రై చేద్దామని ఇది ఒకటి తెప్పించినప్పుడు ఇది వాడాను, బాగుంది. బాటిల్ అయిపోయింది ఆల్మోస్ట్. సో నియాసినమైడ్ ఏంటంటే డార్క్ స్పాట్స్కి బాగా పనిచేస్తుంది. డార్క్ స్పాట్స్ నాకు ఎప్పుడు ఉంటానే ఉంటాయి ఏదో రకంగా. సో ఆ డార్క్ స్పాట్స్ తగ్గించుకోవడానికి కొన్ని నియాసినమైడ్ వర్క్ అవుతుంది అంటారు. బట్ నాకు నియాసినమైడ్ ఎప్పుడు డార్క్ స్పాట్స్ అంత ఎక్కువ వర్క్ అయినట్టు అనిపించదు. చూడాలి, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట, లైక్ గ్లైకాలిక్ యాసిడ్, ఇట్లా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి మెయిన్లీ డార్క్ స్పాట్స్ టార్గెట్ చేసి. బట్ డార్క్ స్పాట్స్కి వాడచ్చు, కానీ కొన్ని మళ్ళీ యాక్నే ఉన్నప్పుడు వాడకూడదు. సో యాక్నే ఉండడం వల్ల మళ్ళీ అన్నీ ట్రై చేయలేకపోతున్నాను. సో ఇంకొకటి లారియల్ది ఒకటి తెప్పించుకున్నాను, అది కూడా గ్లైకాలిక్ యాసిడ్ ఏదో ఉంది, అది కూడా ట్రై చేయాలి. ఇది అయిపోయింది కదా, ఇంకా అది వాడదామని చూస్తున్నా. సో యా, ఇది ఒకటి బాగుంది, మీకు కావాలంటే తెప్పించుకోండి ఇది కూడా. సో ఇంకొకటి నేను కొరియన్ బ్రాండ్లో కొరియన్ స్కిన్ కేర్ యూస్ చేస్తున్నాను అని నైకా సేల్లో తీసుకున్నప్పుడు వీడియో పెట్టినప్పుడు ఇది ఒకటి ట్రై చేసి చెప్తాను. ఇవన్నీ నేను మీకు ట్రై చేసి చెప్తానని చెప్పాను, అందుకే రివ్యూ చేస్తున్నా. ఇది ఒకటి ట్రై చేశాను, ఐఎమ్ ఫ్రమ్ అనే బ్రాండ్ నుంచి రైస్ టోనర్. ఇది నాకు అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. యాక్చువల్లీ నాది ఆయిలీ స్కిన్, ఇది హైడ్రేటింగ్గా ఉంటుంది కొంచెం. సో మేబీ నాకు సమ్మర్లో వాడాను కాబట్టి మేబీ వర్కౌట్ అవ్వలేదేమో. ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటున్నా. కొంచెం స్కిన్ బెటర్ అయ్యాక ట్రై చేస్తా, ఎస్పెషల్లీ నైట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నా. బికాజ్ ఇది నైట్ టైం కొంచెం హైడ్రేటింగ్గా ఉన్న ప్రాబ్లం ఉండదు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎలాగో స్కిన్ డ్రై అవుతుంది కాబట్టి స్టార్ట్ చేయాలి మళ్ళీ. కొంచెం వాడి పక్కన పెట్టేశాను బికాజ్ యాక్నే వస్తుంది, మళ్ళీ వాడతాను.
కొంచెం యాక్ని తగ్గాక. సో అప్పుడు తెలుస్తుంది నాకు దీనివల్ల యాక్ని వస్తుందా లేదా అని. సో అంత బాగున్నట్టయితే కొంచెం డ్రై స్కిన్కి అయితే బాగుంటుంది, ఆయిలీ స్కిన్ వాళ్ళు స్కిప్ చేస్తేనే బెస్ట్ ఏమో అనిపించింది. ఇప్పుడు ఉంది కాబట్టి ఎలాగో నేను వాడాలి, తప్పదు. సో అది, అండ్ అదొకటి చెప్పాను. అండ్ ఇదొకటి చెప్పాను, ఇది సెంటెల్లాది, మడ్గాస్కర్ సెంటెల్లా అని చెప్పి యాంపోలో ఏదో ఉంటుంది, దీని పేరు యాంపోల్. సో దీని ప్రొనౌన్సియేషన్ ఏమనుకోకండి. సో ఇది కూడా ట్రై చేశాను, హాఫ్ బాటిల్ అయింది. ఇది నైట్ టైం ఎక్కువ వాడుతున్నా. ఇది ఏంటంటే కొంచెం కామింగ్గా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అనేది నాకు ఎగ్జాక్ట్లీ దీనివల్ల ఏదో డిఫరెన్స్ అన్నట్టు అనిపించలేదు. కానీ మనం ఏదో ఒక స్కిన్ కేర్లో ఏదో ఒకటి వాడుతూ ఉంటాం కదా, లైక్ ఏదో ఒక యాక్టివ్స్ వాడుతూ ఉంటాం, అవన్నీ కెమికల్సే కదా. సో అప్పుడప్పుడు స్కిన్కి రెస్ట్ ఇవ్వాలి అన్నప్పుడు ఇది యూజ్ చేస్తే హెల్ప్ అవుతుంది అనమాట. ఇది ఒకటి, ఇది కూడా బాగానే ఉంది. సో యా, నేను కొన్ని యూజ్ చేసినవి రివ్యూ చేస్తున్నాను. సో అది నా రివ్యూ. చాలామంది ఏంటంటే ఇన్ని ప్రొడక్ట్స్ వాడేస్తున్నారు, స్కిన్ పాడైపోతుంది, లేకపోతే నేను ఏది వాడట్లేదు, నా స్కిన్ చాలా బాగుంది, ఏది వాడకపోతేనే బెస్ట్ అట్లా అనుకోకండి. బేసిక్ స్కిన్ కేర్ మీరు ఇదే తీసుకోవాలి అదే తీసుకోవాలి అని ఏం లేదు. బేసిక్ స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇంకా హెల్ప్ అవుతుంది స్కిన్. అండ్ చాలామంది ఏంటంటే ఆ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఇప్పుడు ఈ చెప్తున్నారు అని అంటారు. ట్రీట్మెంట్స్ తీసుకుని 2-3 years అవుతున్నా కూడా దాని గురించే మాట్లాడతారు చాలామంది. బట్ అది ఒక మెయింటెనెన్స్ లాగా మాత్రమే. స్కిన్ కేర్ తీసుకోకుండా మీరు ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా సరే వర్కౌట్ అవ్వవు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ ఇంటర్నల్ కేర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ వాటర్ తీసుకోవడం. ఇప్పుడు చూసారా, ఇది ఎప్పుడైనా ఇక్కడ ఫామ్ అవుతుందంటే అది హార్మోనల్ యాక్ని. హార్మోన్స్ని కంట్రోల్లో ఉండాలి అన్నీ. ఈ మధ్య నాకు చాలా యాక్ని అవుతుంది, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. సో నేను ఎన్ని వాడుతున్నా కూడా అది ప్రాబ్లం ఎక్కడ ఉందంటే లోపల ఇంటర్నల్గా ఉంది. హార్మోనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కంపల్సరీ యాక్ని ఫామ్ అవుతూ ఉంటుంది. సో అలా ఇంటర్నల్గా కూడా సెట్ చేసుకోవాలి. అండ్ ఎక్స్టర్నల్గా ఈ సన్ స్క్రీన్స్ వాడడం, సీరమ్స్ వాడడం ఎంతో కొంత హెల్ప్ అవుతాయి అంతే. వాటి వల్ల కంప్లీట్గా తగ్గిపోతుంది, అసలు రాకుండా ఉంటాయని ఏం కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఫ్యూచర్లో మన స్కిన్ ఇప్పుడున్న సన్ డ్యామేజ్ వల్ల, ఇప్పుడున్న బయట వెదర్ వల్ల చాలా పాడయ్యే ఛాన్స్, డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇదివరకు 60sకి 50sకి పాడయ్యే స్కిన్ ఇప్పుడు 30sలో కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సింపుల్ కేర్ తీసుకోవడం వల్ల మేబీ మనం కొంచెం దాన్ని డిలే చేయొచ్చు అంతే, అంతకంటే ఏం లేదు. సో వీటి వల్ల ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి వచ్చేవండి. సో మన స్కిన్కి ఏది పడుతుందో అవి 2-3 ఉన్నా చాలు. మేమంటే ఇంకా దీని మీద ఉంటాం కాబట్టి ఇది ఒకటి వాడుతూ ఉంటాం, ట్రై చేస్తూ ఉంటాం, డిఫరెంట్ బ్రాండ్స్. బట్ ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకోండి. ఏ ఇంగ్రీడియంట్ దేనికి హెల్ప్ అవుతుందని తెలుసుకుంటే దాంట్లో చాలా బ్రాండ్స్ ఉంటాయి. మీకు నచ్చిన బ్రాండ్, మీరు అఫోర్డ్ చేసే బ్రాండ్ మీరు తీసుకోవచ్చు. సో అది జస్ట్ చెప్తున్నా. సన్ స్క్రీన్, నా స్కిన్ కేర్ కూడా అయిపోయింది. వాళ్ళు కొంచెం బాత్ ఏం చేయట్లేదు, ఎలాగో క్లీనింగ్ ఉంది. సో లంచ్ చేసేసి క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇంకా లంచ్ చేసేసుకున్న తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేసేస్తాను. సో అది ఓకే, లెట్స్ గో. అండ్ ఇక్కడ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ జ్యూస్ నేను డైలీ తాగేదాన్ని, మీకు గుర్తుందా, యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్. ఇప్పుడు మానేశాను, చాలా రేర్ ఇప్పుడు తాగడం. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను, ఒక 2 days బ్యాక్ ముందు నుంచే అనమాట. ఇది బీట్రూట్, క్యారెట్ అండ్ కుకుంబర్. అండ్ ఎంటీ స్టొమక్లో తాగకూడదంట పీసీఓడి ఉన్న వాళ్ళు, ఎస్పెషలీ ఫ్రూట్ జ్యూసెస్ అసలు తాగకూడదంట. అందుకని నేను యాపిల్ స్కిప్ చేసేసి బీట్రూట్, క్యారెట్, కుకుంబర్ వేసి చేస్తున్నా. ఎందుకంటే నాకు కొంచెం బ్లడ్ తక్కువ ఉంది, నాకు ఉంది, అండ్ మా హౌస్ హెల్పర్కి కూడా బ్లడ్ తక్కువ ఉందంట. సో అందుకే మన ఇద్దరం తాగుదాం అన్నట్టు ఇంకా ఇద్దరం డైలీ చేసుకుంటున్నాం అనమాట. సో తనకు కూడా ఇస్తున్నాను. ఇంకా తను మార్నింగ్ వస్తారు కాబట్టి మార్నింగ్ ప్రిపేర్ చేసేసి తనకి ఇచ్చేస్తున్నాను. తర్వాత వాష్ చేసేసి వెళ్ళిపోతారు జ్యూసర్ అది. అండ్ నేను ఈవినింగ్కి స్టోర్ చేసుకుని ఈవినింగ్ తాగుతున్నాను అనమాట. అండ్ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను. ఫస్ట్ కర్టెన్స్తో స్టార్ట్ చేశాను. కొంచెం ఎండగానే ఉంది కదా, ఫస్ట్ కర్టెన్స్ వేసేద్దాం, ఈలోపు వాష్ అవుతూ ఉంటాయి కదా అని. ఒక 3-4 ట్రిప్స్ ఈజీగా ఇవ్వాలి. బికాస్ చాలా కర్టెన్స్ ఉంటాయి మనకి, బ్యాక్ కర్టెన్స్, మళ్ళీ ఫ్రంట్ కర్టెన్స్, ఇలా చాలా ఉంటాయి. సో అందుకని చాలా టైం పడుతుంది అవన్నీ వాష్ అయ్యి మళ్ళీ ఆరాలంటే. యాక్చువల్లీ పొద్దున్నే చేయాల్సింది. నేను యాక్చువల్లీ ఈరోజు ప్లాన్ చేయలేదన్నమాట, ఫస్ట్ క్లీన్ చేద్దామని. మళ్ళీ తర్వాత ఇంకా లేట్ అయిపోతుంది అలా అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు అలా స్టార్ట్ చేసేసాను. వ్లాగ్ కూడా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి స్టార్ట్ చేశాను. ఇంకా ఆయన కూడా ఉన్నారు కాబట్టి చాలా హెల్ప్ చేశారు నిజంగా. అండ్ మెయిన్గా అసలు క్లీనింగ్ ఎంత స్టార్ట్ చేసినప్పుడు ఏం కాదులే, చిన్నగా అయిపోతుందిలే అనుకుంటాం, కానీ ఎంత చేసినా అవ్వదండి క్లీనింగ్. అండ్ మెయిన్లీ ఇట్లా వ్లాగ్స్ కూడా చేయాలి క్లీనింగ్తో పాటు అని అంటే ఇంకా కష్టం. బికాజ్ ఆ కెమెరా సెట్ చేసుకోవాలి, పెట్టుకోవాలి,
పెద్ద టాస్క్లే అనిపిస్తుంది నాకు. అందుకే కొంచెం వరకు షూట్ చేశాను కానీ తర్వాత ఇంకా నా వల్ల కాలేదు, ఇంకా ఆపేశాను. ఎలాగో చాలా షూట్ చేశాను కదా అన్నట్టు. అండ్ ఫస్ట్ బాల్కనీలో గ్రీన్ మ్యాట్ తీసేసి ఇంకా కింద వాచ్మెన్కి ఇస్తే తను జస్ట్ వాటర్ అవి కొట్టేసి కింద ఆరేస్తారు. ఈలోపు ఆరుతూ ఉంటుంది కదా అని అది తీసేసామన్నమాట. అండ్ తర్వాత నేను ఇంకా ఫ్రిడ్జ్ స్టార్ట్ చేశాను, ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అన్నట్టు. సో ఫ్రిడ్జ్ క్లీనింగ్ నేను ఆల్మోస్ట్ 15 డేస్కి ఒకసారి అట్లా చేసుకుంటాను కానీ డీప్ క్లీనింగ్ లాగా అన్నీ తీసి అట్లా ఏం చేయను. సో ఇంక ఇవాళ అయితే అన్నీ తీసేసి మొత్తం అంతా ఒకసారి వాష్ అయి చేసేసి అప్పుడు క్లీన్ చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేశాను ఇంకా ఫ్రిడ్జ్తో. నార్మల్ టైంలో ఏం అనిపించదు కానీ కొనేటప్పుడు మంచిగా కొంటాం, కానీ ఇలా సర్దేటప్పుడు మాత్రం అనిపిస్తుంది అబ్బా సామాన్లు ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ కదా, సామాన్లు ఎక్కువ అయ్యేసరికి సర్దడం కూడా అంతే ఎక్కువ అవుతూ ఉంటుంది, డస్ట్ కూడా అలాగే ఎక్కువ అవుతూనే ఉంటుంది. సో ఇది వరకు నేను చాలా క్లీనింగ్ మీద చాలా శ్రద్ధ ఉండేది నాకు, ఈ మధ్య అస్సలు ఉండట్లేదు. ఎందుకంటే హెల్త్ పాడైన కానించి క్లీనింగ్ చేయాలి ఇదంతా కూడా బద్ధకం అనిపిస్తుంది. వీక్లీ ఒకసారి ఏదో అట్లా అట్లా క్లీన్ చేస్తున్నాను కానీ నా డీప్ క్లీనింగ్ అయితే చాలా డేస్ అయిపోయింది, ఇంచుమించు 1 year అయిపోయినట్టుంది. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం టైంలోనే చేశాను. మళ్ళీ మధ్యలో యాక్చువల్లీ 6 monthsకి ఒకసారి కంపల్సరీ చేస్తూ ఉంటాను, మళ్ళీ సంక్రాంతికి అట్లా. ఈసారి సంక్రాంతికి అలా చేయలేదు. ఇంకా హాల్లో మనకి ఎక్కువ ఏమంటారు బొమ్మలు అట్లా ఏమి ఉండవు కాబట్టి హాల్లో మరీ ఎక్కువ టైం పట్టదనమాట. డ్రాస్ అవి కూడా పెద్దగా ఏమి ఉండవు, కింద టీవీ దగ్గర ఒక 4 డ్రాస్ తప్ప మిగతా ఏమీ ఉండదు కాబట్టి ఈజీగానే అయిపోతుంది హాల్. కాకపోతే ఆ విండోస్ అవన్నీ క్లీన్ చేయాలి. అండ్ ఇంకెలాగో స్టార్ట్ చేశాను కదా క్లీనింగ్ అని, అప్పటికప్పుడు సోఫా క్లీనింగ్ కూడా బుక్ చేసేసాను. సో ఒక పక్క అది కూడా అవుతూ ఉంటుంది అండ్ కిందంతా డస్ట్ పడుతుంది అనమాట ఫుల్గా. సో ఆ డస్ట్ ఎలాగో అవుతుంది కదా, ఇది కూడా అయితే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అది కూడా బుక్ చేశాను. అది యాక్చువల్లీ నైట్కి దొరికింది కానీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే కొంచెం ఎర్లీగా వచ్చారు. సో అందుకని ఇంకా అది కూడా స్టార్ట్ అయింది. కార్పెట్ కూడా డైనింగ్ రూమ్లో కార్పెట్ ఉంది, సో అది కూడా క్లీన్ చేసేస్తారు. సో 2 బుక్ చేశాను అనమాట. అండ్ ఈ లోపు ఇంకా మళ్ళీ సోఫా మీద డస్ట్ పడుతుంది అని చెప్పి ఈ లోపు మళ్ళీ ఫ్యాన్ క్లీన్ స్టార్ట్ చేసేసారు ఆయన. ఫ్యాన్స్ క్లీన్ చేస్తే డస్ట్ పడిన తర్వాత ఇంకా వ్యాక్యూమ్ అది చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదనేసి ఫ్యాన్స్ క్లీనింగ్ చేస్తున్నాము. ఇది బిఫోర్ ఆఫ్టర్ లాగా మళ్ళీ క్లీనింగ్ తర్వాత షూట్ చేస్తున్నా. మెష్ డోర్ అని అదని ఇదని క్లీన్ చేస్తూనే ఉన్నానండి. ఇంకా అన్నీ చూపిస్తే మీకు బోర్ కొడుతుంది, ఇంకా నాకు అసలు ఇంకా ఎటు వెళ్ళానో ఎటు క్లీన్ చేశానో నాకే తెలీదు. ఫస్ట్ హాల్ స్టార్ట్ చేశాను, మళ్ళీ మధ్యలో డైనింగ్ రూమ్కి వెళ్ళాను, ఇట్లా క్లమ్జీగా చేశాను. ఇంకా సోఫా కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు కదా, ఇక కెమెరా పెట్టడానికి కష్టమైంది. సో డిస్టర్బెన్స్ ఎందుకులే అని ఇంకా తీసేసాను. ఇంకా కర్టెన్స్ కూడా వెంటనే వేసేసామన్నమాట. ఇవి కొత్త కర్టెన్స్ వేసాను అండ్ బయట ఒక 2 hours అలా ఉంచి ఇంకా అంత వెట్గా లేవు కదా అని చెప్పి ఇంకా కర్టెన్స్ కూడా వేసేసాం. బికాజ్ నైట్ అంతా కర్టెన్స్ లేకుండా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంట్లో. సో అందుకని కర్టెన్స్ వేసాం. ఇంకా టేబుల్ ఇదంతా కూడా సర్దాలి. సో అవన్నీ వాషింగ్లో ఉన్నాయి, కొన్ని అట్లా ఉన్నాయి కదా అని ఇంకా రేపు పొద్దున్న సర్దుదాంలే అని ఇంకా అలాగే ఉంచేసాను అవి. క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 9 అవుతుంది. 9 అవుతుంది టైము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా కొన్ని ఇక్కడ అన్నీ సర్దాలు కానీ అన్నీ వాషింగ్ మిషన్లో వేసి ఇంకా ఆరేసాను అనమాట. సో బై గాడ్స్ గ్రేస్ ఇవాళ వర్షం పెద్దగా రాలేదు. సో కొన్ని పైన అట్లా వేసుకుంటూ వచ్చాను. ఇంకా కర్టెన్స్ కొంతసేపు వేసి తీసేసాను, అలాగో ఫ్యాన్ ఆన్లోనే ఉంటుంది. అండ్ పనిలో పని సోఫా కూడా క్లీన్ చేయించేసాను, సోఫా ఒకటి కార్పెట్ ఒకటి. ఎందుకంటే వాళ్ళు క్లీన్ చేసినప్పుడు కింద అంతా చిరాగ్గా అయిపోతుంది. సో ఎలాగో మనం అంతా క్లీన్ చేసుకుంటున్నాం కదా అన్నట్టు అది కూడా క్లీన్ చేయించేసాను. సో కర్టెన్స్ అయితే అక్కడేమో ఎప్పుడో తీసుకున్న ఆల్మోస్ట్ 6 months 8 months అవుతుంది. అవి బాగా పెద్దవైపోయాయి అనమాట. సో అవి మళ్ళీ స్టిచ్చింగ్ చేయించాను. ఆల్రెడీ ఒకసారి స్టిచ్చింగ్ చేయించాక మళ్ళీ పొడుగ్గానే ఉన్నాయని చెప్పి మళ్ళీ స్టిచ్చింగ్ ఇచ్చాను. అలా ఇప్పటికి వేసాను అవి. చూడాలి, నాకు ఎందుకు ఇవే బాగున్నాయా అనిపిస్తుంది వాటికంటే. సో ఇక్కడేమో ఎల్లోయే బాగున్నట్టు అనిపిస్తుంది. అలవాటు అయిపోయో లేదంటే ఏమో నాకు అర్థం కావట్లేదు. సో మెయిన్ పైన లింక్స్ వల్ల బాగాలేదేమో అనిపించింది. చూస్తా, కొంచెం బాగానే ఉంది, రేపు మార్నింగ్ కనిపిస్తే ఉంచేస్తా, లేదంటే ఇంకా చేంజ్ చేసేస్తాను. ఇంకా ఎలాగో ఎల్లో ఆరలేదు, ఎందాక ఇవి వేసాను ప్రస్తుతానికి. మార్నింగ్ ఏదో డెసిషన్ తీసుకుంటా. మీరు కూడా ఈ లోపు సలహా ఇవ్వండి, బికాజ్ ఈ వ్లాగ్ త్వరగానే పెట్టేస్తాను. సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఉంచుతాను. బ్లూ బాగున్నాయా, అక్కడ ఇవే బాగున్నాయా, ఈ రూమ్లో చూపించినవి బాగున్నాయా అని. ఈ కర్టెన్స్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎక్కడ కొన్నారని అడిగారు. హోమ్ సెంటర్లో కొన్నా. అవి కూడా ఇప్పుడు బ్లూ వేసాను కదా, అవి కూడా హోమ్ సెంటర్లోనే కొన్నా. అదనమాట ఈ వ్లాగ్. ఫుల్ బ్యాక్ పెయిన్ అవుతుంది, చాలా హెక్టిక్ అయిపోయింది రోజు మొత్తం. అంటే ఒక రోజు ఒక రూమ్ ఇలా చేసుకుంటా ఉంటాను, బట్ ఎక్కువ ఒకేసారి చేయను అనమాట నేను. బట్ ఆల్రెడీ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. సో నాకు కూడా అంత హెల్త్ బాగుండట్లేదు అనమాట. అంత గంటలు కూర్చోలేకపోతున్నా. ఒకేసారి అయిపోతుంది, కావాలంటే రేపు రెస్ట్ తీసుకోవచ్చులే అన్నట్టు చేసేసాను. ఇంకా చూసి నచ్చిందని అనుకుంటున్నాను ఈ వ్లాగ్. ఇలాంటివి ఇంట్రెస్ట్గా ఉన్నాయా లేదా చెప్పండి. ఇంకెలాగో ఇంకా ఏదో ఒకటి ఉంటాయి ఆగస్ట్ అంతా కాబట్టి ఏదో ఒకటి వ్లాగ్ వస్తూ ఉంటుందిలేండి. వ్లాగ్స్ తగ్గించేసాను, నాకు కూడా అనిపిస్తుంది. బట్ ఏం చేయాలి అర్థం కాక అలాగే
ఎందుకు మరి ఇంట్లో ఉండి అదే పెట్టడం బోర్ కొట్టించడం అనేసి పెట్టట్లేదు. బట్ అవి కూడా పెట్టండి అని అడుగుతున్నారు కాబట్టి ఇంక ఈరోజు షూట్ చేశాను అనమాట. అందుకే కిచెన్ క్లీనింగ్ అప్పుడు అది షూట్ చేయలేదు. బట్ ఈ రీసెంట్ టైమ్స్లోనే ఎక్కువ నాకు కామెంట్స్ వస్తున్నాయి, వ్లాగ్స్ పెట్టండి, ఇంట్లో ఉన్న వ్లాగ్స్ అయినా పర్లేదు, క్లీనింగ్ వ్లాగ్స్ అయినా పర్లేదని. సో అందుకనే ఇంకా అలా షూట్ చేశాను అనమాట ఈరోజు. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై బై.